హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇది వచ్చేసి హోలీ వీడియో అనమాట. సో అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఐ థింక్ ఈ వీడియో పోస్ట్ చేసేసరికి హోలీ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ హోలీకి మాకన్నా మా బుడ్డోడు ఎక్కువగా ఎంజాయ్ చేశాడు. మేము ముంబై వచ్చిన తర్వాత ఇది సెకండ్ హోలీ అనమాట. ఫస్ట్ హోలీ అప్పుడు దర్శిత్కి కొంచెం చిన్నోడు కాబట్టి పెద్దగా తెలియదు. ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి. సో వాడంతటా వాడే వచ్చేస్తున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడనమాట ఈ హోలీ మాత్రం. హోలీ ముందు రోజు హోలికా దహన్ చేస్తారంట. ఇది లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం మేము. సో టైమింగ్ అది తెలియక రాలేదనమాట. ఈసారి పక్కా టైమింగ్స్ తెలుసుకొని మరీ వచ్చాము. నైట్ 9కి అలా ఫస్ట్ అయితే పూజ అయితే చేశారు. 12కి అలా హోలికా దహన్ అయితే చేస్తారంట. పూజ చేసి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ 12 o'clockకి వచ్చాము. ఇక్కడ ఒక కామెడీ అయితే జరిగింది. ఫస్ట్ హారతి ఇస్తున్నారనమాట. హారతి ఇచ్చే ప్లేట్లో కలర్ ఉంది. అది బొట్టు అనుకొని మేము తెలియక బొట్టు అనుకొని పెట్టుకున్నాము. ఇది కలర్ బొట్టు కాదు. నాకొద్దు, నువ్వే పెట్టుకో. ఇక్కడ ఇంకా 12 o'clockకి కరెక్ట్గా అంటించేశారనమాట. మీరు గమనించినట్లయితే అక్కడ 2 ఉన్నాయి. ఒకటి చిన్నది ఉంది, దాని వెనక పెద్దది ఉందన్నమాట. సో ఫస్ట్ చిన్నదానికి తర్వాత పెద్దదానికి వెలిగించేశారు. అండ్ పూజకి తీసుకొచ్చిన టెంకాయలు కూడా దాంట్లోనే వేసేశారు. నాకు ఈ హోలికా దహన్ గురించి హిస్టరీ అయితే తెలియదు, కానీ ఇక్కడ చేసిన ప్రాసెస్ అయితే చెప్తాను. సో 2 పెట్టారని చెప్పాను కదా. ఫస్ట్ ముందు పెట్టిన దానికి కర్రలాగా పెట్టేశారనమాట. దానికి ఏవో స్వీట్స్ అనమాట. మనకి శ్రీమంతంలో చిలకలు ఆ టైప్ పెడతారు కదా, అవి దండలాగా వేశారు. సో అది పూర్తిగా కాలిన తర్వాత ఆ కర్రని తీసుకొని చుట్టూరు కొన్ని రౌండ్స్ అయితే వేశారు. మళ్ళీ వచ్చి దాన్ని ఆ లోపల వేసేసి బూడిద ఉంటుంది కదా, దాన్ని విభూదిలాగా బొట్టులాగా పెట్టుకున్నారనమాట. ఇంకా పూజకి తెచ్చిన టెంకాయలు కూడా ఆ మంటలోనే వేసేశారు. సో దాన్ని మళ్ళీ తీసి ప్రసాదంలాగా పెట్టారనమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, పొగలు కూడా వస్తున్నాయి. స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇంకా నైటే కలర్స్ అవన్నీ పూసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మాకు అనిపించింది ఇప్పుడు కలర్స్ రాసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఎలా పడుకుంటారో. అప్పటికే స్నానాలు చేసి మేకప్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఈ పాప చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చింది అనమాట. సో డ్యాన్స్ కూడా చూడండి, చాలా క్యూట్గా వేస్తుంది. ఏం సాంగ్ అంటే మహేష్ బాబు గారి సాంగ్ ఉంది కదా, కుర్చీ మడతపెట్టి, ఆ సాంగ్కి వేస్తుంది అనమాట. ఇంకా మన తెలుగు సాంగ్కి మనోడు వేయకుండా ఉంటాడా? మనోడు కూడా ఇక్కడ ఎరగదీస్తున్నాడు. ఇంకా డ్యాన్స్ వేసి అలిసిపోయి ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్రసాదం అయితే తింటున్నాడు. ఇక్కడ హ్యాపీ హోలీ చెప్తున్నాడు అనమాట. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుందని వాయిస్ మ్యూట్ చేశాను. దర్శిత్ హోలీ హోలీ అంట. హ్యాపీ హోలీ. హోలీ. అరే టైం ఎంతరా? నువ్వు ఈ టైం ఎప్పుడు సైకిల్ తొక్కుతున్నా? మాది మార్నింగ్ ఎక్సర్సైజ్ అండి. పాలు తాగెళ్ళాలి. పాలు తాగెళ్దాం పట్టు. కాలేదా? బాగున్నా, తాగు. పట్టు. దాదా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్దాం రా.
నువ్వు పాలు తాగితే నేను తీసుకెళ్ళేది. అయితే పోవద్దు, నువ్వు నేను చెల్లిని తీసుకెళ్తా. ఇది వచ్చేసి హోలీ రోజు అనమాట. ఇంకా మనోడు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి. ఇంకా కింద నుంచి అన్ని సాంగ్స్ పిల్లల అరుపులు మొత్తం వినిపిస్తుంటే వాడు కిందకి వెళ్తానని ఒక్కటే గొడవ అనమాట. ఇంకా అట్లీస్ట్ పాలన్నా తాపుదామని ఇంకా అక్కడ పాలు తాపి ఇంకా వాడి వాటర్ గన్ ఉంటుంది కదా, దానికి వాటర్ ఫిల్ చేసి పంపాను. సో వెళ్ళిన వెంటనే ఆ వాటర్ గన్ అంట పగల కొట్టేశాడనమాట. నేను దిగలేదు, మా హస్బెండ్ తీసుకువెళ్ళాడు. నాకు పాప ఉంది కదా, సో అందుకని నేను వెళ్ళలేదనమాట ఈసారి. అమ్మ కూడా వెళ్ళిందనమాట. సో దర్శిత్ ఏమన్నా ఏడిస్తే వెంటనే తీసుకురమ్మని చెప్పి అమ్మని కూడా పంపాను. ఈ వీడియో కూడా మా హస్బెండ్ తీశారనమాట. తనే వెళ్ళాడు కాబట్టి వెళ్ళిన వెంటనే తీయమని చెప్పాను. లేదంటే తర్వాత ఇంక అందరూ వచ్చేసి కలర్స్ పూయడం, వాటర్ కొట్టడం అలా చేస్తారు, మళ్ళీ తర్వాత కుదరదు అని చెప్పని పంపాను అనమాట. సో అప్పటికే తను జస్ట్ అలా తీసి జేబులో పెట్టుకున్నాడు. ఇంకొచ్చేసారంట, వాటర్ మొత్తం పోసేసారంట. ఇంకా అమ్మాయితో ఫోన్ తీసుకొని పైకి వచ్చేసింది. ఇంక అందుకే ఆ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తున్నాను దీంతో. ఇక్కడ దర్శిత్ ఎందుకు పరిగెత్తుతున్నాడంటే వాళ్ళ నాన్న మీద వాటర్ పోసారంట. అందుకని వాడు అక్కడ లేకుండా పరిగెత్తుతున్నాడు. సో అమ్మ వచ్చి చెప్తుంది, దర్శిత్ కూడా చాలా భయపడుతున్నాడు, తీసుకొద్దామంటుంటే రావట్లేదు అని చెప్తుంది అనమాట. సర్లే ఈ ఒక్కరోజే కదా, ఎలాగోలా ఆడుకొని ఎంజాయ్ చేయని, ఏది చేసినా ఈ ఒక్కరోజే వాడికి డోర్స్ ఓపెన్ చేస్తే చాలు వాడికి ఒక ఏదో పంజరం ఓపెన్ చేసినట్లు అనిపిస్తుంది. అస్సలు ఇంకా దొరకడనమాట మాకు. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ పప్పు పొంగలి చేసింది. దీన్ని కట్టె పొంగల్ అని కూడా అంటారనుకుంటాను, నాకు సరిగా ఐడియా లేదు. సో మీలో ఎంతమందికి పప్పు పొంగల్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ అమ్మ ట్రై చేయి బాగుంటుందంటే తింటున్నాను ఇక్కడ. సో ఇక్కడ నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి, అప్పుడే లేచాను, సో అందుకే అలా ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకా టేస్ట్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్ వచ్చేసి ఆ రోజు సాంబారో ఏదో చేసింది అనుకుంటాను. దీన్ని చట్నీతో కూడా తింటారంట, పల్లీ చట్నీ వాటితో చాలా బాగుంటుందని చెప్పిందమ్మ. సో ఆ రోజు అయితే నాకు నచ్చింది, పర్లేదు బాగానే ఉందనిపించింది. ఇక్కడ ఇంకా నేను తినేలోపు దర్శిత్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఫుల్గా తడిచి చలితో వణికిపోతున్నాడు, కళ్ళు కూడా రెడ్ అయిపోయాయి అనమాట. ఇంకా స్నానం చేపించేసి కొంచెం ఫుడ్ పెట్టి ఇంకా పడుకోబెట్టాను. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.